ఓకే, నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక మన ఐబొమ్మ అయితే క్లోజ్ అయిపోయింది. ఐబొమ్మ రవిని కూడా అరెస్ట్ చేశారు. రవిని ప్రస్తుతం పోలీసులు అయితే కస్టడీకి తీసుకున్నారు. మరి దానికి సంబంధించి అసలు ఎప్పటి నుంచి ఇది అందా నడుస్తుంది, ఈయన ఒక్కడే ఉన్నాడా, ఈయనకి ఇంకేమైనా నెట్వర్క్ ఉందా, మరొకవేళ అంటే ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళ నెట్వర్క్లో ఇంకెవరైనా మళ్ళీ ఇటువంటి సైట్లు ఓపెన్ చేస్తారా, ఏంది అసలు ఎట్లా నడిపిండు, విదేశాలకు ఎప్పుడు వెళ్ళిండు, అసలు ఈ ఐబొమ్మ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంది అని రకరకాల యాంగిల్లో అయితే వాళ్ళు విచారణ జరుపుతున్నారు. మరి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మనకు తర్వాత వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ ఐబొమ్మ క్లోజ్ అయినాక మరి చాలామంది హట్టు కూడా అవుతారు. సరే, ఆనందపడే వాళ్ళు నిజంగా తక్కువనే కనిపిస్తున్నారు, కానీ హట్ అయిన వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. ఎందుకంటే సరే, ఐబొమ్మ పేరుతోటి కొత్త సినిమాలన్నీ ఫ్రీగా చూసేవాళ్ళు ఇప్పుడు అందరు కూడా కొంచెం బాధపడుతున్నటువంటి సందర్భం అవుతుంది. సినిమా వాళ్ళు మాత్రం మంచి పని అయింది. ఇన్ని రోజులు మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టిండు, కొరకరాని కొయ్యగా మారినటువంటి ఐబొమ్మ క్లోజ్ చేయించినాము. ఇక మా టికెట్ల రేట్లు ఎంత పెంచుకున్నాయేం కాదు, అట్లే ఓటీటీ వాళ్ళు మా సబ్స్క్రిప్షన్ రేట్లు ఎంత పెంచుకున్నాయేం కాదని వాళ్ళ సంతోషంలో వాళ్ళు అయితే ఉన్నట్టు నాకు తెలుస్తుంది. సరే, ఓవరాల్గా ఇప్పుడు ఈ ఐబొమ్మ బంద్ అయినాక మనకు సెర్చ్లు కూడా చాలా విపరీతంగా వస్తున్నాయి. ఐబొమ్మ అంటే ఐబొమ్మ కాకపోతే మరి ఐబొమ్మ లాంటి సైట్లు ఇంకేమైనా ఉన్నాయా, ఐబొమ్మ ఆల్టర్నేటివ్స్ ఏంటని చాలామంది విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. అవి ట్రెండింగ్లో ఉంటుంది. అసలు నిజంగా మనం గూగుల్లో చూస్తే ఐబొమ్మ ఆల్టర్నేటివ్స్ అని కొడితే ఇక ఎన్నో సైట్స్ వస్తున్నాయి. కానీ అందులో దొంగ సైట్లు ఏవో తెలియవు, మంచి సైట్లు ఏవో తెలియవు. అంటే నిజానికి ఐబొమ్మ అంటేనే దాన్ని ఎన్కేసుకొచ్చేటువంటిది ఏం కాదు, అది కూడా దొంగ సైటే. ఎందుకంటే సరే, పైరసీ చేసిరు, ఒక దాంట్లో వీళ్ళు మంచి కోసం చేసినటువంటి వ్యక్తి అయితే ఏం కాదు. ఎందుకంటే ఆయన కూడా ఈ బెట్టింగ్ సైట్ల నుంచి నాకు విపరీతంగా ఆదాయం వచ్చిందంట. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఆయన సంపాదించింది. దాదాపు ఈ ఐబొమ్మ వల్ల 20,000 కోట్ల రూపాయలు నష్టపోయింది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ సినిమాలు కొత్తవి రిలీజ్ చేయడం, లేదంటే ఓటీటీలా వచ్చినంబడే అవి ఐబొమ్మలో పెట్టడం, ఇలాంటి కారణాల వల్ల చాలా వేల కోట్లు సినీ పరిశ్రమ నష్టపోయిందని కూడా చెప్తున్నారు. మరి వీళ్ళు మాత్రం చాలామంది, అంటే దాదాపు ప్రతి నెల దాదాపు 30 నుంచి 50 లక్షల మంది ఐబొమ్మ సైట్ చూసేటోళ్ళంట. అంటే చాలా పెద్ద ట్రాఫిక్ నిజంగా చూస్తే. మరి ఇంతమంది ఇప్పుడు ఐబొమ్మ బంద్ కావడంతో కొంచెం అనాథాలుగా మారిపోయారు. సినిమాలు చూడాలంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొత్తగా ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, లేకపోతే సినిమాల థియేటర్లకు పోయి చూడాలంటే కొంచెం కష్టమైన పనే వాళ్ళకు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, మామూలుగా చిన్న ఎంప్లాయీస్ కావచ్చు, పెద్ద ఎంప్లాయీస్ చాలామంది ఐబొమ్మకి అయితే అలవాటు అయ్యారు. సరే, మరి నిజంగా మరి ఐబొమ్మకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దీన్ని చూసి మరి పోలీసు వాళ్ళు ఏమన్నా కోపం అయితే కాకురు, ఎందుకంటే నేను జనాల కోసం వీడియో చేస్తున్నా. మొత్తం మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమన్నా డిసైడ్ చేస్తే చేసుకోండి. కానీ సరే, మరి నిజంగా మరి ఐబొమ్మ వల్ల అసలు లాభాలు ఏంది నష్టాలు ఏంది చూద్దాం. ఫస్ట్ లాభాలు అంటే ఏం లేదబ్బా, మనం సింపుల్గా లాభాలు ఏం చూసుకుంటే ఫ్రీగా సినిమాలు చూసిరు, అదొకటే లాభము. కానీ నష్టాలు ఏంటి ఉన్నాయి అనేది కూడా చూద్దాం మనం. నిజంగా ఈ ఐబొమ్మ వల్ల మన పర్సనల్ డేటా అయితే చాలా, ఆయన దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి మంది దాకా ఆయన పర్సనల్ డేటా ఐబొమ్మ ఆయన రవి దగ్గర ఉంది అనేది ఒక సమాచారం. ఎందుకంటే మనం ఐబొమ్మ ఆ వెబ్సైట్ క్లిక్ చేసినప్పుడే దాని రకరకాల యాడ్స్ దాన్ని ఓపెన్ అవుతుండే, అసలు చాలా యాడ్స్ ఓపెన్ అవుతుండే. అది ఆ బెట్టింగ్ సైట్లకు పోతుండే, రకరకాల సైట్లకు పోతుండే. ఈ బెట్టింగ్ సైట్ ఓపెన్ కావడం వల్ల అది కొంచెం అట్రాక్టివ్గా ఉన్నటువంటి యాడ్ వల్ల చాలామంది దాన్ని క్లిక్ చేసి చాలా డబ్బులు ఓట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంట. సరే, ఈ సినిమా మనం పోతే ఒక 500-1000 రూపాయలు పోతున్నానేమో, కానీ ఈ బెట్టింగ్ సైట్లకు అలవాటు అయ్యి వాళ్ళు చాలా, అంటే కొంతమంది ఆస్తులు అమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే ఐబొమ్మ వల్ల లాభం చిన్నది ఉంటే నష్టం అనేది పెద్దగా అనిపిస్తుంది మనకి. బెట్టింగ్ సైట్లు కావచ్చు, ఇక రకరకాల మన పర్సనల్ డేటా, మనం ఈ ఫోన్లలో ఐబొమ్మ చూసినప్పుడు మనం తెలియకుండానే పర్మిషన్లు, అంటే కెమెరా పర్మిషన్ ఇవ్వడము, వాయిస్ పర్మిషన్, ఇవన్నీ వల్ల మన పర్సనల్ విషయాలు కూడా వాళ్ళు విని ట్రాక్ చేసి మన పర్సనల్ డీటెయిల్స్ కూడా కనుక్కుంటున్నారు అనేటువంటిది ఒకటి కూడా ఉంది. ఇవన్నీ కూడా అంటే ఇవి చాలా నష్టాలు అవుతున్నాయి. వాళ్ళు అంటే ఏదో ఒక బిస్కెట్ ఆశ చూపి మన దగ్గర వేల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం అయితే ఐబొమ్మ వాళ్ళు చేసిరని ప్రధానంగా పోలీసులు అయితే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఐబొమ్మ వల్ల మన పర్సనల్ డేటాకు కానీ ఇటువంటి బెట్టింగ్ సైట్లకు మనం అడిక్ట్ కావడం కానీ ఇవి నష్టాలున్నాయి. దాంతోపాటు మామూలుగా ఐబొమ్మలో మనకు సినిమా క్వాలిటీ అనేది పెద్ద ఉండదు, చాలా తక్కువ పిక్సెల్తో వస్తుంటుంది. మనం మొబైల్లో చూసినప్పుడు లేకుంటే చిన్న స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా అది కొంచెం పిక్సెల్ అవుట్ అవుతుంటుంది. దాంతోపాటు మధ్యలో యాడ్స్ రావడము, ఇక మళ్ళీ బ్యాక్ పోవాలన్నా కూడా మనం కర్సర్ జరపాలి, లేకుంటే ఇది జరపాలి. మనకి రిమోట్తో అటువంటివి ఉండవు కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటివే. కాబట్టి నిజంగా ఇటువంటి సైట్స్ అంటే
ఈ ఐబొమ్మ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మూవీ రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇల్లీగల్ సైట్స్. సరే వాళ్ళు నిజంగా ఇవి ఇల్లీగల్ సైట్సే, అట్లే సినిమా వాళ్ళు దోసుకుంటున్నారన్న విషయంలో కూడా నేను చాలా గట్టిగా చెప్తాను. ఎందుకంటే టికెట్ రేటు మామూలుగా ఒక సినిమా, కొత్త సినిమా జరిగే రాజమౌళి లాంటి సినిమా రిలీజ్ అయిందంటే ఒక టికెట్ రేటు 500-1000 రూపాయలు ఉంటుంది. గంత పెట్టి ఎవరు పోతారు? ఫస్ట్ వారం రోజులు సినిమాకు పోవాలంటే ఇక అరాచకం, ఇక దానికి పెద్ద హైప్ చేస్తారు. మన చూసినాం రాజమౌళి ఏదో మహేష్ బాబు సినిమాకు చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేయడానికనే ఆయన 10 కోట్లో 30 కోట్లో ఖర్చు పెట్టినట. మాకు అంత ఎవరు ఖర్చు పెట్టమన్నారు? అంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ ఖర్చు అయితే మళ్ళీ జనాల మీద ఇవ్వాల్సిందే కదా. కాబట్టి ఈ టికెట్ల రేట్లు ఈ 500 రూపాయలు ఉండడం, ఫస్ట్ షోకు 1000 రూపాయలు, మళ్ళీ దానికి ఇంకేదో ప్రీమియర్ షోలు అని 3000 రూపాయలు టికెట్ పెట్టడం, ఇవన్నీ కూడా అంటే ఒక సినిమా ఒక వ్యక్తి పోవాలంటే ఫస్ట్ ప్రీమియర్ షోకి పోవాలంటే 3000 రూపాయలు. 3000 రూపాయలు పెట్టి సినిమా చూస్తే ఒక 3 రోజుల తర్వాత సినిమా చూస్తే ఏమైనా స్టోరీ చేంజ్ అవుతుంది? ఏం కాదు కదా, గదే స్టోరీ ఉంటుంది కదా. అంటే హైప్ క్రియేట్ చేయడంలో సినిమా వాళ్ళు అయితే చాలా ఎవరైతే వీళ్ళు ఫ్యాన్స్ బట్టలు చించుకుంటారో, మేము ఫ్యాన్సు, మేము పలానా హీరో ఫ్యాన్సు, మా హీరో మా దేవుడు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళనే దోసుకుంటున్నారు సినిమా వాళ్ళు. నిజంగా సామాన్య జనం వెళ్ళిపోతారు, పోతే వాళ్ళే కొంచెం రష్ తగ్గినాక పోదాము, లేకుంటే సినిమా రివ్యూలు వచ్చినాక పోదామని చాలామంది అనుకుంటారు. కానీ ఈ ఫ్యాన్స్ హార్డ్ కోన్ ఫ్యాన్స్ ఉంటారు, ఇక వాళ్ళు మొత్తం వాళ్ళ కోసం ప్రాణాలు వదిలేటువంటి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళే మేము ఎంత డబ్బులైనా సరే పోసిపోతాం అంటారు. నిజంగా ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ వల్లనే హీరోలు వేస్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి? నిజంగా ఫ్యాన్స్ కోసం ఫ్రీగా ఇచ్చేసేయాలి. ఫస్ట్ 3 రోజులు ఫ్రీగా ఇచ్చేసేయాలి. అరే సుడీర్ అబ్బాయి మీరు లేకుంటే మేము ఉంటామా అని వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసేయాలి. కానీ అటువంటిది ఉండదు, వాళ్ళతోనే దోసుకుంటుంటారు ఇట్లా అడ్డగోలుగా టికెట్ పెట్టి. ఈ రేట్లు పెరగడము, ఓటీటీలో చూద్దామంటే ఆ ఓటీటీలో సబ్స్క్రిప్షన్ పెరగడం, ఇటువంటి వాటి వల్లనే ఈ ఐబొమ్మలు, మూవీ రూల్స్, ఇటువంటి సైట్లన్నీ కూడా హిట్ ఎందుకు అవుతున్నాయంటే ఇదే కారణం. నిజంగా సామాన్యులకు అందుబాటులో టికెట్ రేట్ ఉంటే ఇటువంటివన్నీ జరగవు కదా. నిజంగా అంటే ఐబొమ్మకు ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒకసారి చూస్తే నిజంగా ఐబొమ్మకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కానీ ఇల్లీగల్ సైట్స్ అనేవి మీకు ఎప్పటికీ ప్రమాదకరమే. వాడు ఫ్రీగా ఇస్తున్నాడంటే మీకు సంబంధించి ఏదో ఒక డాటా తీసుకోవచ్చు, లేక ఇంకేదైనా తీసుకోవచ్చు మిమ్మల్ని ఇల్లీగల్గా. అంటే వేరే ఇటువంటి బెట్టింగ్ సైట్లకు మిమ్మల్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా నష్టం అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఎవరు ఫ్రీగా ఎవరు చేయరు. ఎందుకంటే ఇప్పుడు వాడు ఓ సైట్ క్రియేట్ చేయాలి, లేకుంటే సినిమాను దొంగతనంగా అందులో పెట్టాలంటే ఆయనకు కూడా ఖర్చే ఉంటుంది. ఇప్పుడు ఎవడోడు సినిమా షూట్ చేసి ఇవ్వాలంటే వాడైతే ఫ్రీగా పుకట్కి ఇవ్వడు కదా, వానికి ఇంతో అంతో ఇవ్వాల్సి వస్తుంది. మరి అవన్నీ వీడు చేసుకోవాలి కదా. దాంతోపాటు ఈ వెబ్సైట్లు, ఈ డొమైన్లు కొనడము, ఇక రకరకాల ఈ ప్రెజర్లు ఉంటాయి. ఇవన్నిటిని తట్టుకోవాలంటే ఆయన చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మన నుంచి ఫ్రీగా ఏమీ ఇయ్యడు. వాడు కూడా ఖచ్చితంగా రూపాయి ఖర్చు పెట్టినంటే 10 రూపాయలు మనతో దోసుకోవాలనేది చూస్తాడు. కాకపోతే ఆ దోసుడు వేరే రకంగా ఉంటుంది. సినిమా వాళ్ళు ఏమో మనం డైరెక్ట్గా దోసుకుంటారు, ఈయనేమో ఇండైరెక్ట్గా దోసుకుంటారు. ఇట్లా ఎక్కడైనా దోసుకుండు అనేది కామన్. కాబట్టి నిజంగా అంటే ఐబొమ్మకు ప్రత్యామ్నాయ సైట్సే ఏమైనా ఉన్నాయని చాలామంది సెర్చ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సెర్చ్లో వచ్చినటువంటి వెబ్సైట్లు కూడా దొంగ వెబ్సైట్లు అయినాయి. ఇప్పుడు మీకు ఐబొమ్మని సెర్చ్ చేస్తే వేరే ఏదో ఒకటి వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే అది ఎక్కడనో రీడైరెక్ట్ అయిపోతుంది. అక్కడ కూడా అంతే, మళ్ళీ మిమ్మల్ని ఏదో మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం, లేకుంటే ఇంకేదో తెలుసుకోవడమే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఐబొమ్మ అనేది సెర్చ్ చేయకండి. ఐబొమ్మను అనవసరంగా సెర్చ్ చేస్తే ఇంకా మీరు ప్రమాదంలో పడతారు తప్ప ఏం లేదు. నిజమైన ఐబొమ్మ మూసేసారు, ఇప్పట్లోకి అది తెరుచుకునే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఐబొమ్మను ఉట్టిగానే మీరు సెర్చ్ చేసి ఇంకా ఇబ్బందులలో అయితే పడకండి. ఇక దానికంటే మీరు ఇక తప్పదు, మేము సినిమాలు చూడాలి అనుకుంటే ఇక తప్పదు. ఇంకేది ఓటీటీ సబ్స్క్రిప్షన్లు తీసుకోవాలి. ఇంకా మనకు తెలుసు ఓటీటీ అంటే ఇక నెట్ఫ్లిక్స్ ఉంటుంది, అమెజాన్ ఉంటుంది, ఇట్లా ఆహా ఉంటుంది, జియో హాట్స్టార్ కావచ్చు, ఇంకేదో సన్ నెక్స్ట్ అని ఉంటుంది, ఈటీవీ, ఆహా, ఇక ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇటువంటివి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఓకే, ఒకటే సబ్స్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే దగ్గర 200 రూపాయలు కావాలి నెలకు. అమెజాన్ తీసుకోవాలంటే ఒక ఇయర్లీ పెట్టుకున్నా కానీ ఇది 1500 రూపాయలు కావాలి. ఆహా తీసుకోవాలంటే 300-400 రూపాయలు కావాలి. ఇది ఈటీవీ విన్ తీసుకోవాలన్నా 300-400 రూపాయలు కావాలి. ఇట్లా రకరకాలుగా అంటే మీరు ఏది తీసుకోవాలనుకున్నా కానీ మీకు ఖచ్చితంగా ఇంతో అంతో ఖర్చు అనేది అవుతుంటుంది. ఇట్లా అంటే ఇక్కడ చూడొచ్చు, అంటే ఇక ఈటీవీ విన్ను ఇటువంటివి తీసుకోవాలన్నా ఒక 400 రూపాయలు అవుతుంది. ఇట్లా ఇవన్నీ మీరు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు అన్నీ మీకు జనరల్ లెక్క వేసుకున్నా కానీ ఇయర్లీ ఇప్పుడు ఇది 200 వేసుకుంటే ఇది ఒక 2400 అవుతుంది. ఏది నెట్ఫ్లిక్స్. ఇప్పుడు ఎక్కువ సినిమాలు ఏమవుతాయి నెట్ఫ్లిక్స్లో, ఈ అమెజాన్లో ఇంట్లోనే వస్తుంటుంది. ఈ జియో హాట్స్టార్లో కూడా కొన్ని వస్తుంటాయి.
మళ్ళీ G5 ఏదో ఉంటుంది కదా, ఈ G5 తీసుకోవాలన్నా కానీ ఇది కూడా 1000 రూపాయలైనా పెట్టాల్సి వస్తుంది. ఇట్లా ఇవన్నీ లెక్కేసుకుంటే మీకు మళ్ళీ ఇయర్లీ మీకు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలో చూడాలనుకున్నా కానీ మళ్ళీ ఒక 10,000 లెక్కేసుకోండి. సరే 10,000 కాకుండా ఒక 5,000 అన్న లెక్కేసుకోండి, లిమిటెడ్ తీసుకున్నా కానీ ఇయర్లీ ఒక 5,000 అన్న ఓటీటీల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి సింపుల్గా ఒక ప్లాన్ ఏం చేయాలంటే ఓ 3-4 కూర్చోవాలి. అంటే మీరు ఫ్రెండ్స్ సర్కిల్లో లేకుంటే చుట్టాల సర్కిల్లో ఉంటుంది. ఓ 3-4 కలిసి 5,000-6,000 వేసి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని దానికి సంబంధించి లాగిన్ డీటెయిల్స్ తీసుకుంటే హాయిగా ఒకరు అంటే ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ ఉంటే ఒక టైంలో ఒక్కరే చూడనీకి వస్తుంది. ఒకవేళ ఇది అమెజాన్ అయితే ఒకటే టైంలో 2-3 చూడొచ్చు. ఇక ఆహా అంటే కూడా 2-3 చూడొచ్చు. జియో హాట్స్టార్ కూడా అట్లుంటాయి, 2 చూసే ప్లాన్ ఉంటుంది, 4 చూసే ప్లాన్ ఉంటుంది. మీ దాన్ని బట్టి ఒక 4-5 కలిసి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని అంటే సంవత్సరానికి ఒక 1,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూరి చాలు, అంతకుమించి ఏమొద్దు. ఓ 1,000 రూపాయలు 1,500 మ్యాక్సిమం ఒక్కొక్కరి జేబుల నుంచి ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు ఈ ఐబొమ్మ బాధ ఉండదు, ఎవరి బాధ ఉండదు. సినిమాలు చూడొచ్చు, హాయిగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. ఇక మంచిగా క్లీన్గా అంటే నీట్గా వస్తాయి. ఇక యాడ్స్ అంటే ఇక మళ్ళీ యాడ్లెస్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ సరే ఇక అప్పుడో ఇప్పుడు యాడ్స్ తప్పదు. ఇక నెత్తి ఇక ఏమో అంటారు కదా, ఇక నెత్తి కొట్టుకోవాలనుకుంటే ఏ రాయి అయితే ఏంది అన్నట్టు ఇక తప్పదు. ఇక యాడ్స్ అయితే ఇక అప్పుడో ఇప్పుడు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా వేస్తే మీకు కొంచెం ఖర్చు అనేది తక్కువ అవుతుంది. ఇంతకు మించి ఇక మళ్ళీ ఐబొమ్మ కావాలి, ఐబొమ్మ ఆల్టర్నేటివ్స్ ఏంటివి, ఇదేం ఆల్టర్నేటివ్స్ అని సెర్చ్ చేస్తే మళ్ళీ ఇంకేదో దొంగ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ మీ జేబులు గుళ్ళు అవుతాయి. కాబట్టి ఇప్పుడు అనవసరంగా ఐబొమ్మ ఆల్టర్నేటివ్స్ అని ఏం సెర్చ్ చేయకండి. ఇప్పుడు అలాంటి ఐబొమ్మలు లేవు, ఏమి లేవు. కాబట్టి ఇవే బెటర్. ఇప్పుడు ఉన్న ఓటీటీలే తక్కువ ఖర్చుతోటి 4-5 కలిసి బ్యాచ్గా మీరు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోగలిగితే తక్కువ ఖర్చుతోటి హాయిగా ఇంట్లో కూర్చొని చూసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి ఇప్పుడు ఏం లేదు. అనవసరంగా ఈ ఐబొమ్మ ఆల్టర్నేటివ్స్ అవి అని సెర్చ్ చేయకండి. అట్లే సినిమా వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు జర టికెట్ల రేట్లు తగ్గించండి. టికెట్ల రేట్ల కంటే ఎక్కువ ఇంకోటి పాప్కార్న్ల రేట్లు అయితే తక్కువ చేయండి. పాప్కార్న్ టబ్బు 300 రూపాయలు పెట్టి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరెవరు ఉంటారు, పిల్లల్ని ఇంట్లో పెట్టి అయితే సినిమా కొలేరు కదా. పిల్లల్ని తీసుకొని పోవాలంటే వాడు సినిమా చూడడు, ఇంటర్వ్యూలు ఎప్పుడవుతుంది మా నాయన పాప్కార్న్ ఎప్పుడు తేవాలని చూస్తాడు వాడు. అంటే ఇప్పుడు ఆ పాప్కార్న్ 2 పిల్లలు వేయారంటే ఒక టబ్బు తీసుకుంటే దానికి 500-600, మళ్ళీ వాళ్ళు ఒక పాప్కార్న్ ఊకుంటారా, మళ్ళీ ఇంకేదో కావాలంటారు, ఇంకో ఏదో కావాలంటారు, దానికి 1,000 రూపాయలు, సినిమాకి పోయినందుకు 1,000 రూపాయలు, ఒక్క సినిమాకి పోతే 2-3 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ పోయిరాని ఖర్చులు ఉంటాయా అవన్నీ. ఒకవేళ సినిమాకి నైట్ టైం పోయారనుకో, ఆడ 9-9:30 అయిపోతే ఇంటికి వచ్చి వండుకోలేరు కదా, మధ్యలో ఫుడ్ ఖర్చు మళ్ళీ ఇవన్నీ చూసుకుంటే ఒక సినిమాకి పోతే 3-4 వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి మీరు ప్రేక్షకుల కోసమే సినిమా తీస్తాం, ప్రేక్షకులే మా దేవుళ్ళు అంటారు, కానీ మీరు దేవుళ్ళనే దోచుకుంటున్నారు. కొద్దిగా సినిమా వల్ల అయితే అది అర్థం చేసుకోండి. సినిమా టికెట్ల రేట్లు తక్కువ అయ్యాయి. మీరు అడ్డగోలుగా మేము 1000 కోట్ల సినిమా తీసినాం, 4,000 కోట్ల సినిమా తీసినాం, మీ గొప్పలు ఎవరికి అవసరం లేదు సార్. కొంచెం తక్కువ బడ్జెట్తో సినిమా తీయండి, మంచి క్వాలిటీతో తీయండి. కొంచెం హీరోలు, హీరోయిన్లకు, డైరెక్టర్లకు వాళ్ళకి రెమ్యూనరేషన్ కొంచెం తక్కువ చేసుకొని ఇయర్లీ 2 సినిమాలు తీయరు. ఒకటే సినిమా 4 ఏళ్ళు ఎవరు తీయాల్సినంత అవసరమేం లేదు. కొంచెం తక్కువ తీసుకొని ఇంకా వేరే రకంగా మీరు యాడ్స్ అట్లా వేసుకొని ఇంత సంపాదించుకోరు. కానీ అనవసరంగా జేబులను, మీ ప్రేక్షకుల జేబులను, మీ ఫ్యాన్స్ జేబులను దోచుకొని మీరు ఎంత ముందల పడ్డా కానీ మీరైతే బాగుపడరు. అది మీకైతే చెప్పాల్సుకున్నా. ఓకే, ఇక నా మాటల్లో ఏమైనా తప్పుంటే నన్నైతే క్షమించండి. కానీ ఇది నిజం, రియాలిటీలో జరుగుతున్నది ఇది కాబట్టి ఇట్లా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రేక్షకులు ఏంటంటే ఐబొమ్మకు ఆల్టర్నేటివ్స్ ఏం లేవు. అనవసరంగా అటువంటివి తీసుకొని ఇబ్బందుల పాలు కాకండి. అనవసరంగా వేరే సైట్లకు అయితే రీడైరెక్ట్ కాకండి. మీ జేబులు గుల్ల వేసుకోకండి. అది విషయం. థ్యాంక్ యూ.